ఈ శరీరం కంప్లీట్‌గా గరుడ వాహనం అంటే వాయు రూపంలోకి కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యేది ఒక స్థితి ఉంది. ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగురుతుందో ఈ శరీరం అలా ఎగిరేది ఒక స్థితి ఉంది. అంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది ఈ కంటికి కనపడే శరీరం. ఆధ్యాత్మిక రహస్యాలు మొత్తం నీకు తెలియాలంటే నీ పిసికల్ బండిని గమనించిన వాడికి మాత్రమే తెలుస్తాయి. బయట ఏమీ లేదు. బయట 10% నువ్వు తెలుసుకోవాల్సింది. కథ అంతా లోపట ఉంది. ఆ లోపటి కథ తెలియాలంటే నీ పిసికల్ బాడీ సిస్టమ్ చెప్పేస్తుంది. కాలి గోరు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ప్రతి పార్ట్‌లో ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గమనించుకోగలిగితే. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ప్రయాణంలో నీ ఏ మార్పొచ్చింది, మార్పుకు సింబాలిక్‌గా ఏదో ఒకటి నేనున్నాను. నాకు ఈ చెంపకు నా మచ్చ చెప్పేస్తది. నేనెంత శుద్ధత్వం పొందాను. నేను ఆ సాధన ఇంత తీవ్రతగా ఉంది. ఇంత ఉన్న మచ్చ గింతయింది ఇప్పుడది. కొంచెం లైట్‌గా ఉంది. 90% ఇది కరిగిందంటే దాని అర్థం ఏంది? నా అంతర్ ప్రపంచాన్ని 90% కడుక్కున్నా. ఇది చెప్పేస్తది నాకు. ఏబడి చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇండికేషన్ ఉండి తీరుతుంది. నాకు తెలిసినంత వరకు. అందుకే మనల్ని మనం ఎంతలా గమనిస్తూ ఉంటే మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. మన అంతర్ ప్రపంచం వైపు నీ మనసు, నీ ఇంద్రియాలు ఎప్పటివైతే లోపల వైపు చూస్తాయో, లోపల వైపే ఎప్పుడు దృష్టి వస్తుందో అప్పటినుంచి నీ కథ మారుతుంది. నాకెప్పుడు మారిందంటే ఆహార నియమాలు పాటించినప్పుడు, ఇక్కడ నేను వాచిమెరిగిరి చేసినప్పుడు జరిగింది. వాచ్ యువర్ మౌత్. ముక్తి మార్గమే ఇది. ముక్తిని అడ్డుకునేది నీ మూతే. ముక్తిని ఇచ్చేది మూతే. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని లోకాలు తిరుగుతావా? ఎంత ప్రయాణం చేస్తావా? చేసి 2015 నుంచి 2024 ఇది 26 కదా! 24 జూన్ అనుకుంటా. మే, జూన్ ఆ ప్రాంతంలో కారులో పోతుంటే గప్పుడు అందింది నాకు. ముక్తి ఎక్కడో లేదు మూతిలో ఉందని సిద్ధం. రోజు 6-8 గంటలు ధ్యానం చేస్తే 2015 నుంచి 2024 ఇంచుమించు దశాబ్ద కాలం పాటు. అప్పుడు కదా ఈ సత్యం తెలిసింది. ఎందుకు? ఈ శరీరాన్ని నాశనం చేసేది ఇదే కదా! శరీరాన్ని బాగుపరిచేది ఇదే. మంచి చేసేది ఇదే. చెడు చేసేది ఇదే. అందుకే ఏ చెయ్యి చెడు చేస్తుందో ఆ చెయ్యే బాగు చేయాలి. ఈ నేచర్ ఆఫ్ లా. ఈ చేయితోటేమో చెత్త తిని శరీరాన్ని నాశనం చేసుకుంటావు. ఇంకొక డాక్టర్ చేతికి ఇచ్చి అది బాగు చెయ్యి అంటే ఏ గురువు ఎందుకు బాగు చేస్తాడో, ఏ డాక్టర్ ఎందుకు బాగు చేస్తాడు? కారణం ఎవరు? నువ్వు కాదా? ఎవడి కర్మని వాడే తీర్చుకోవాలి కదా! నీ కర్మని ఇంకొకటి తీసే రూల్ ఉందా? లేదే. లేదు గాక లేదు. వాడు డాక్టర్ ఏదో రూపంలో ఏమైనా సాయం చేసినట్టు నువ్వు గత జన్మలో సాయం చేస్తే నువ్వు పొందుతావు అంతే. ఆ పద్ధతే లేదు ఎక్కడ. సాధన చేయగా నీ చేతి శుద్ధత్వంలోకి వస్తే ఇది ఈ అమృతాస్తంగా మారి ఇది అభయస్తంగా మారితే ఈ స్పర్శ ద్వారా తీసుకునే ఆహారం అది అమృతంగా మారుతుంది. అప్పటికే దీనికి ఈ శక్తికి ఈ నోటికి లింక్ వస్తుంది. లింక్ కుదురుతుంది. ఎందుకంటే లింక్ కుదరవలసిందే. అప్పుడు కదా నువ్వు తీసుకునే ఆహారం అమృతంగా మారి నీ శరీరం అమరత్వం వైపు వస్తుంది. అంతే తప్ప ఇది మాటలతో వచ్చేది కాదు. 10 పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. వర్క్షాప్‌లలో అవగాహన వస్తుంది. నేను చెప్పిన అనుభవం అంతా మీకు అవగాహన. మీరు సాధన చేస్తే అది మీ అనుభవం అవుతుంది. వీళ్ళు ఇచ్చే జ్ఞానం అంతా మీ అవగాహనే. అనుభవం ఇవ్వలేరు. నీ ధ్యానమే మీకు అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మీరందరూ ఆ వైపు రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరగబోయే ప్రోగ్రాం పత్రిజీ మౌన ధ్యాన మహాయాగం. గట్టిగా చెప్పండి ఒకసారి. పత్రిజీ మౌన ధ్యాన మహాయాగం. అంటే మౌనంలో ధ్యానం. ఇది ప్రత్యేకం ఈ సంవత్సరం. అందుకే 6 నెలల ముందు లాస్ట్ ఇయర్ 6 సెషన్లు అయ్యాయి. ఎంతమందైనా రాని. ఒకళ్ళిస్తారా? ఇద్దరొస్తారా? కాదు. ధ్యానం జరగాలంటే జరగాలంతే. రకరకాల రీజన్స్ తోటి ఒకసారి 25 వస్తారు, ఒకసారి 30 వస్తారు, ఒకసారి ఐదుగురే. పొద్దున ఐదుగురే వచ్చారు మిత్రులు. మార్నింగ్ 5 గంటలకు ధ్యానానికి లేచి కూర్చొని వాళ్ళు ఏం సాధిస్తారు? నాకేం అర్థం కాలేదు ఇప్పుడు. ఒక ఆయన వచ్చి నాకు అడిగాడు, ఒక సీనియర్ మాస్టర్. సార్ మంచి ధ్యానం కావాలా ఏం చేయాలా అన్నాడు.
5 o'clock లేచి కూర్చుంటే జూమ్లోకి రండి మంచి ధ్యానం దొరుకుతుంది అన్నాను. 5 గంటలకా అన్నాడు ఆయన నోరు తెరిచి. అదేదో పెద్ద కష్టము జరిగే పని కాదన్నట్టు. 5 గంటలకు కూర్చోలేని వాడు ఏం సాధిస్తాడు? దైవం కోసం ప్రయత్నం. ధ్యానం అంటే దైవం కోసం ప్రయత్నం. ప్రాణాన్ని కూడా పణంగా పెట్టే దమ్మున్నవాడే ధ్యానంలో నిలబడతాడు, గుర్తుపెట్టుకొని. ప్రాణాన్ని కూడా నేను పణంగా పెట్టాను. ఒకానొక సందర్భం వచ్చింది నాకు, అది పోతే పోయిందనండి. ఉంటే ఉంది, పోతే పోయింది. కానీ నాకు నా లక్ష్యం ముఖ్యం అనుకున్నాను. ఆ రోజు అలాంటి స్థితి కూడా ఒకరోజు వచ్చింది నాకు. నేను ఫేస్ చేశాను ఇదే క్యాంపస్లో. కాబట్టి వస్తాయి, ఆ పరీక్ష నిలబడాలా. అట్లా నిలబడితే ఏదైనా సాధించుకుంటారు. కాబట్టి మీరు ఇంటికి పోయినా కూడా గమనించండి. నేను చెప్పడు కాదు, నేను చెప్తాను వెల్లుల్లి వద్దంటాను, మీరు ఎందుకు మానాలా? తిన్నప్పుడు ఎలా ఉంటుందో నీ మానసిక స్థితి తినకపోతే ఎలా ఉంటుంది గమనించండి. నేను చింతపండు వద్దంటాను, మీరెందుకు మానాలి? ఆ తిన్నప్పుడు నీ ధ్యానం ఎలా ఉంటుంది, తిననప్పుడు ఎలా ఉంటుంది గమనిస్తే అయిపోతుంది కదా. నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మండి. అప్పుడు బయట ఎక్కడో హోటల్లో తిన్నప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఫంక్షన్లో తిన్నప్పుడు ఎలా ఉంటుంది నీ మానసిక స్థితి చెప్పేస్తుంది కదా అది. నేను చెప్పింది ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలంట. పత్తి గారు అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తాను. గుడ్డిగా నమ్మడం కాదు, నువ్వు చెయ్యి, తిను, ఏమో పోతే ఒకరోజు ధ్యానమే కదా పోయేది. అప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. నేను అలాగే కరెక్షన్ చేసి తిని చూశాను. నేను వెల్లుల్లి వేసిన సోపు తాగి చూశాను, నాకు అర్థమైంది. 3-4 రోజులు పట్టింది. ఫంక్షన్లో తిని చూశాను, సఫర్ అయ్యాను. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూశాను, సఫర్ అయ్యాను. ఇక్కడ ఉండే లంబడి వాళ్ళతో వండిన తర్వాత నాన్ వెజ్, వాళ్ళు వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ వండి వచ్చి నాకు వంట చేసి పెడితే ఆ రోజు బాగా డిస్టర్బ్ అయిపోయాను. పిలిచి అడిగాను నేను, మీరు వండనంటే వంట చేయండి, లేకపోతే వేరే పిలుచుకుంటానంటే వాళ్ళు ఆ 1 నెల రోజులలో వాళ్ళు ఆ వంట చేయడం ఆపేశారు. నేను మళ్ళీ చేతులు కడిగి ధ్యానంలో నీళ్ళు తెచ్చి చేతులు కడిగి నేను వంట చేయించుకొని తిన్నాను. అప్పుడు నేను హాయిగా ఉన్నాను. అది నా అనుభవం. అది అంతే తప్ప గుడ్డిగా నమ్మడం కాదు. అందుకే మీరు ఎప్పుడైనా మీకు ధ్యానంలో ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఫోకస్ చేయవలసింది నేను ఏం తిన్నాను, ఎక్కడ తిన్నాను, మొత్తం సమాధానం దొరుకుతుంది. నా దగ్గర 100 రకరకాల వ్యక్తులు రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి, కష్టాలు బాధలు చెప్తూనే ఉంటారు. అంతా విన్నాక నీ భోజన సంగతి ఏంది అని అడుగుతాను. అక్కడ 70-80% మంది ఆన్సర్ దొరికిపోతుంది. ఇక మిగతా రకరకాలుగా డ్రీమ్ స్టేట్లో దొరుకుతారు, రకరకాల పద్ధతిలో వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది. కొంతమంది కష్టాలన్నీ చెప్తారు, అంతా వింటాను. విన్న తర్వాత మీరు ఒక పని చేస్తారా అంటాను. ఏం చేయాలి సార్ అంటే, రోజు ఉదయం 5 గంటలకు ధ్యానం ఉంటుంది, మీరు జూమ్లో రండి అని చెప్తాను. మంచి సార్ అంటారు. అర్ధగంట సేపు కష్టాలు చెప్పారు కదా. నిజంగా వాళ్ళకు కష్టాల నుంచి బయటపడాలంటే నన్ను ఏమడగాలి, సార్ ఆ జూమ్కో లింక్ ఉంటుందంట కదా, కొంచెం అది ఇస్తారా అని అడగాల. అవునా లేదా? వాళ్ళు అడగరు, వెళ్ళిపోతారు. నేను అడిగా ఏంది జూమ్ కావాలా, నేను ఎందుకు అడుగుతా? వాడు చెప్పి చూస్తాను. వాడు సరిగ్గా వాడికి దృష్టి ఉన్నవాడు నన్ను అడుగుతాడు, దృష్టి లేనివాడు వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళకు కష్టాల నుంచి బాధపడడానికి కాదు వాళ్ళు అడిగింది. వాళ్ళు ఏదో కష్టాన్ని గురువులు చెప్తే ఇంత దిగిపోతుంది, ఇంత సానుభూతి దొరుకుతుంది, అయ్యో అయ్యో అని ఏమైనా చెప్తాడేమో అని ఆలోచన. లేకపోతే ఈ తాయెత్తి కట్టు, అది కట్టు, ఇది కట్టు, ఇలాంటి ఏదో చెప్తాడని వాళ్ళ ఆలోచన. మన దగ్గర అంత సినిమా లేదు కదా. ఇలా ఉంటే మనుషుల ఆలోచన. అందుకని మీరు అలా కాకుండా సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి ముందుకెళ్ళండి. మీరు రెగ్యులర్గా వస్తూ ఉండండి. ప్రతి నెల 2వ శుక్ర, శని, ఆదివారం మౌనధ్యానం ఎట్టాగో ఉంటుంది. తప్పకుండా ఇంటికి పోయిన తర్వాత కూడా కనీసం ఒక కూర్చున్నప్పుడల్లా 2 గంటలు 4 గంటలు కూర్చోగలిగితే ఒక మంచి ఫలితం ఉంటుంది. ఆ 2-4 గంటలని 3-6 గంటలు కానీ ధ్యానాన్ని తీసుకురాగలిగితే మీరు ఏం కావాలో మీ అచీవ్మెంట్ అయితే జరుగుతుంది. అంతవరకేదని చెప్పగలుగుతాను. అర్థమైందా? నేను అదే చేసిన కాబట్టి నా దగ్గరికి ఎవరైనా వచ్చి రోజు 6 గంటలు ధ్యానం చేస్తా అంటే వాళ్ళకి నమస్కారం పెడతాను. నేనేం చెప్పా? ఎందుకో వాళ్ళ ధ్యానమే వాళ్ళకి అన్నీ చెప్పేస్తుంది. ఇంకొకరు చెప్పవలసిన అవసరం లేదు, ఇంకొకరికి అవసరము వాళ్ళకు ఉండదు. ఎందుకంటే 6 గంటల ధ్యానం అంత గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ మంచి ధ్యానస్థితి కోరుకొనే వచ్చారని నేను అనుకుంటున్నాను. అవునా? అవునైతే చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ. మరి సందీప్ గారిని ఈ సెషన్ రన్నింగ్ చేస్తాడు, తర్వాత అల్లాబక్షి కూడా వస్తాడు. మళ్ళీ సాయంత్రం కలుద్దాం, ఓకేనా? లంచ్ టైంలో కలుద్దాం. థ్యాంక్ యూ. 1:30కి లంచ్ టైం. వచ్చారు.
కానీ బుద్ధుడి తర్వాత మళ్ళీ ఇంకొక బుద్ధుడు రాలేదే, అంత సబ్జెక్ట్ అంత మళ్ళీ చెప్పగలిగేంత, లెవిటేషన్ చేయగలిగి ప్లస్ లోటస్ ఓపెన్ చేయగలిగేంత బుద్ధుడు మనకు కనబడలేదు ఎక్కడ ఇంకొక బుద్ధుడు. కానీ ఆయన ఇది అందరూ చేయగలరు, అందరూ ఆశించగలరు అన్నటువంటి నమ్మకంతోనే ఆయన ఉన్నాడు. బ్రదర్ స్టార్ట్ చేయనమ్మా? ఓకే, రైట్. సో పిఎంసి ప్రేక్షకులందరికీ, అలాగే ఇక్కడ ఆఫ్లైన్లో ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి తరపున ఆహ్వానము, వెల్కమ్ పలుకుతున్నాను. మనం ఈరోజు లెవిటేషన్ సోల్ అవేకనింగ్ వర్క్షాప్, సోల్ అవేకనింగ్ వర్క్షాప్లో మొట్టమొదటి రోజు మనం ఈరోజు మధ్యాహ్నం సెకండ్ సెషన్లో ఉన్నాము. ఈ సెషన్లో మనం లెవిటేషన్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాము. సో ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నది రామ్తా మాస్టర్. రామ్తా మాస్టర్ యొక్క బుద్ధాస్ న్యూరోనెట్ ఫర్ లెవిటేషన్, అంటే లెవిటేషన్ చేయడానికి బుద్ధుని యొక్క మస్తిష్కపు సామర్థ్యం ఎలా ఉపయోగపడింది అనేది మనం దీని ద్వారా నేర్చుకుంటాం. సో అసలు ఫస్ట్ లెవిటేషన్ అంటే మనం తెలుసుకున్నాం కదా, ఏమని తెలుసుకున్నాం? సాధారణ భాషలో భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోబడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మైకే ఉందనుకోండి, ఇది ఇలా కింద ఉంటుంది, కానీ లేకపోతే ఇది ఇలా గాలిలోనే వేలాడగలగడం, గాలిలోనే విహరించగలగడం అని ఒక పేరు లెవిటేషన్ అంటే. కానీ దీనికి ఆత్మ భాషలో ఇంకొక పేరుంది. సో అందుకే నోట్బుక్ తీసుకొచ్చుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఏ చేంజ్ ఆన్ ద రెజొనెన్స్ ఫీల్డ్, ఏ చేంజ్ ఆన్ ద రెజొనెన్స్ ఫీల్డ్. రేపు ఒకవేళ ఇక్కడ నోట్సెస్ ఏమన్నా ఉంటే, ఒక చిన్న నోట్స్ ఏమన్నా మీరు చూసుకోండి. నోట్స్ ఇంపార్టెంట్, మన వర్క్షాప్కి వచ్చినప్పుడు నోట్స్ ఇంపార్టెంట్, ఓకేనా? సో చేంజ్ ఇన్ ద రెజొనెన్స్ ఫీల్డ్. సో రెజొనెంట్ ఫీల్డ్ అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. రెజొనెంట్ ఫీల్డ్ అంటే అర్థం అయితేనే మనకి దాంట్లో మార్పు ఏంటో మనకు అర్థమవుతుంది కదా. సో రెజొనెన్స్ ఫీల్డ్ కంటే ముందు మనం సాధారణ భాషలో ఇంకొన్ని వాక్యాలు చెప్పుకుందాం. ఏంటంటే లెవిటేషన్ అంటే ఒక మిథ్య కాదు. అంటే చాలా మంది ఒక మిథ్య అనుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా మీరు చైనా, టిబెట్ ప్రాంతాలకు వెళ్తే, నేపాల్, మన దలైలామా గారు జీవిస్తున్నటువంటి టిబెట్, నేపాల్ ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పటికి కూడా అక్కడ బౌద్ధ సన్యాసులు లెవిటేషన్ని చాలా చాలా సాధారణంగా చేస్తూ ఉంటారండి. వాళ్ళకి సింపుల్, అదొక సిద్ధ విద్య అని కూడా కాదు. మీరు ఒక యోగి ఆత్మకథ చూసినప్పుడు కూడా పరమహంస యోగానంద గారు ఎంతో మంది యోగుల్ని వీక్షించినప్పుడు కూడా వాళ్ళు విహరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు దీంట్లో కారణం ఉంటుంది. ఒక యోగి ఆత్మకథలో ఏం చెప్పబడింది? ఆ యోగుల గురించిన విషయాలు చెప్పబడ్డాయి, ఫలానా యోగి ఈ సిద్ధి ఇది చేశాడు అని. కానీ అది మనము కూడా చేయగలము. ఎలా చేయాలో ప్రాసెస్ కూడా మనకి వివరించబడుతుంది ఈ నాలెడ్జ్లో, ఈ విజ్డమ్లో. సో ఇప్పుడు ఈ 1.5 hour మనకి ఇది నాలెడ్జ్ అంటే రామ్తా చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మనం నేర్చుకుంటూ ఉంటాం. తరువాత మనం దీన్ని ఆచరణలోకి పెడతాము. ఎప్పుడైతే మనం దీన్ని ఆచరణలో పెడతామో అప్పుడు ఇది మనకి విజ్డమ్గా మారుతుంది, ప్రజ్ఞగా మారుతుంది. అందుకే లెవిటేషన్ ఒక మిథ్య కాదు, ఒక మాయ కాదు. ఫస్ట్ మనకి సరికానివి తీసివేయాలి కదా. అంటే లెవిటేషన్ మళ్ళీ జ్ఞానం కంటే ఎక్కువనా? కాదు. జ్ఞానం కంటే తక్కువనా? కాదు. లెవిటేషన్ ఏంటంటే అపారమైనటువంటి మహాజ్ఞానంలో అంతర్భాగమే. అంటే ఇది జ్ఞానానికి సంబంధించిందే. ఏదో జ్ఞానం కంటే ఎక్కువ లేదా జ్ఞానం కంటే తక్కువ కాదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది సహజమైనది. ఇది సహజమైనది, చాలా సహజంగా మనకి సంభవిస్తుంది. మీరు కూర్చొని ధ్యానం చేస్తుంటే, ధ్యానం చేస్తూ చేస్తూ ఇలా విహరించవచ్చు, మీరు గాల్లో తేలొచ్చు మీరు. అది సహజంగానే జరుగుతుంది. అందుకే లెవిటేషన్ ఒక మిథ్య కాదు, లెవిటేషన్ ఒక మాయ కాదు. ఇది జ్ఞానం కన్నా ఎక్కువ కాదు, జ్ఞానం కన్నా తక్కువ కాదు. అపారమైనటువంటి జ్ఞానంలో ఇది అంతర్భాగమే. ఓకే, ఈ విషయాన్ని మీరు ఏంటంటే ఇక్కడ అంగీకరించగలగాలి. ఫస్ట్ పాయింట్, ఆధ్యాత్మికతలో ఏదైనా మీకు సంభవించాలి అంటే మీ హెల్త్, రేడియంట్ హెల్త్ కావాలన్నా, మీ వెల్త్, అబండెన్స్ వెల్త్ కావాలన్నా,
ఒక జాబ్ ఆపర్చునిటీ మీరు ఒడిసి పట్టుకోవాలన్నా, ఒక వ్యాపారంలో అభివృద్ధి మీరు చెందాలన్నా ఫస్ట్ ఏంటంటే ఆధ్యాత్మికతలో మీరు అంగీకరించగలగాలి. యాక్సెప్టెన్సీ అనేది స్పిరిచువాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. మీ మనస్సు చేసే పని ఏంటో తెలుసా? ఆ యాక్సెప్టెన్సీ లేకుండా చేస్తుంటుంది మిమ్మల్ని. మనస్సు మిమ్మల్ని గుంజే పని ఏంటంటే మిమ్మల్ని యాక్సెప్టెన్సీలో లేకుండా చేస్తూ ఉంటుంది. లేదు, నీకు సాధ్యం కాదు. నీకు ఎలా సాధ్యం? బుద్ధుడంటే చేశాడు, నువ్వెలా చేస్తావు? మనసు లాజికల్గా ఆలోచిస్తూ యాక్సెప్టెన్సీని మీ దగ్గరికి రానివ్వదు. అందుకే ఆధ్యాత్మికతలో అంగీకరించగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా సరే, ఇప్పుడు మనం థర్డ్ ఐ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, నాకు విజన్స్ కనబడతాయి అని నేను అంగీకరించగలగాలి. ఒక మౌన ధ్యానంలో హాయిగా మనం కూర్చున్నప్పుడు లోతైనటువంటి ధ్యానంలోకి వెళ్తాము అని మనం మొదటగా అంగీకరించగలగాలి. అందుకే స్టార్టింగ్ మీతో ఒక డిక్లరేషన్ నేను చేయించాను కదా, ఆ డిక్లరేషన్ ఏంటంటే అంగీకారమే. మీ అంగీకారం అన్నమాట. అందుకే అంగీకరించడం అంటే ఏంటి? అది జరుగుతుంది అని మీరు అంగీకరించడం. అంగీకరించడం అంటే సంభవాన్ని అంగీకరించడం. ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ మీరు రాసుకోండి. యాక్చువల్గా ఇవన్నీ బుల్లెట్ పాయింట్సే. ఈ పుస్తకాన్ని చదివి, ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొని, ఈ పుస్తకంలో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్నే ఈ నోట్స్లో రాసుకోవడం సంభవించిందనమాట. 2011లో ప్రిపేర్ చేశాను ఈ నోట్స్. నేను సాధన చేశాను ఈ లెవిటేషన్ని. దాదాపుగా దగ్గరి వరకు వెళ్ళాను. ఇంకొక 5-10 నిమిషాల సమయం ఉంటుంటే లెవిటేషన్ చేసేవాడినేమో. సహజంగా ఒక చిన్న ఫియర్ వచ్చేసింది, భయం వచ్చింది. నేను చెప్పుకున్నాను, మీద నేను పంచుకున్నాను నా ఎక్స్పీరియన్స్ కూడా. 2013లో 2011లో నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నా. 2011లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఇదే కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లోకి వచ్చి సాధన చేసేవాడిని. 2013 వరకు సంపూర్తిగా అంగీకరించాను కూడా. కానీ చిన్న ఫియర్ అంటే నా యాక్సెప్టెన్సీ కూడా ఏమైంది అక్కడ? 100% యాక్సెప్టెన్సీలోకి వెళ్ళలేకపోయింది నా యాక్సెప్టెన్సీ అనేది. అందుకే ఈ విషయాన్ని ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, నేను యాక్సెప్టెన్సీతో ఉండండి మాస్టర్స్. ఒక అంగీకారంతో ఉంటే మీ సంభవాన్ని మీరు అంగీకరించినట్లుగా. అదే మీరు అంగీకరించలేదనుకోండి, మీ మనస్సు అంగీకారం లేకపోతే ఏమైంది తెలుసా? ఇది సాధ్యమే అని మీకు అది ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే మీకు ఏది సాధ్యం కావాలో, అది అమరత్వమైనా, లెవిటేషన్ అయినా, థర్డ్ ఐ అయినా, సోల్ జర్నీస్ అయినా, పాస్ట్ లైఫ్ అయినా, ఏదైనా సరే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఆధ్యాత్మికతలో ఉన్నాయి. రకరకాల విద్యలు ఉన్నాయి, ఎన్నో రకాల సిద్ధులు ఉన్నాయి, ఎన్నో తంత్రమంత్రాలు ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళాము. కానీ ఎన్నో రకాల సంభవాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఆధ్యాత్మికతలో ఎన్నో రకాల సంభవాలు ఉన్నాయండి. మన కళ్ళ ముందు ఎన్నో రకాల సంభవాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు యోగుల ఋషుల చరిత్రలు చదివితే, అందుకే పత్రిసార్ అంటారు, యోగుల ఋషుల చరిత్రలు చదవండి, వారి జీవిత చరిత్రలు చదవండి అంటారు. ఋషి పుంగవుల జీవిత చరిత్రలు చదివితే వారి జీవితంలో వారు సాధించినటువంటివి చూస్తే అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు దాన్ని అంగీకరించగలిగారు కాబట్టే వారి జీవితంలో అవన్నీ సాధ్యమైపోయాయి. సింపుల్గా సాధ్యమైపోయాయండి. సో కొన్ని చదివితే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదో అది వాళ్ళ వరకే సాధ్యమా అనుకుంటాం. కాదు, అందరికీ సాధ్యమే. మొన్న నేను వైజాగ్ అటు ప్రాంత రాజమండ్రి, వైజాగ్, ఆ డీపెస్ట్ అనకాపల్లి, ఆ కోనసీమ దాటి మన్యసీమలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప గురువు ఉన్నారు కదా, తెలిసే ఉంటుంది. ఎవరు? పాకాలపాటి గురువు గారని గొప్ప గురువు గారు ఉన్నారు అక్కడ. బ్రిటిష్ వారి కాలంలో ఆయన అడవుల్లోనే జీవించేవాడు. ఒకసారి బ్రిటిష్ సైన్యము భోజనం కోసం వస్తే చిన్న గుడిసెలో ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనం వండి పెట్టగలిగాడు ఆయన. లోపల నుంచి వస్తూనే ఉంది బేసన్లు, రైసు, పప్పు, చారు పోతూనే ఉంది. లోపల ఎవరు వండుతున్నారు, ఎవరు పంపిస్తున్నారు, ఎవరు గమనించలేకపోయారు. ఆయన ఇక్కడ ఉండేవారు. ఎక్కడైనా సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళిపోయేవారు సహజంగానే. ఇవన్నీ రికార్డెడ్గా జరిగిన విషయాలు. ఎందుకంటే వారు విశ్వసించగలిగారు, తాము ఆత్మస్వరూపాలమే, తాము శరీరం కంటే కూడా అధిగమించిన వాళ్ళము, ఈ శరీరం నేను ఏం చెప్తే అది వింటుంది అని చెప్పి సంపూర్ణంగా అంగీకరించిన వాళ్ళు.
అందుకే పెద్దగా రాసుకోండి, యాక్సెప్టెన్స్ అన్న వర్డ్ రాసుకోండి. యాక్సెప్టెన్స్లో ఉంటేనే సంభవం జరుగుతుంది. మీరు ఎంత ధ్యాన యోగులైనా కావచ్చు, ఎంత జ్ఞాన యోగులైనా కావచ్చు మాస్టర్స్, యాక్సెప్టెన్సీ లేకపోతే సంభవంలోకి జరగదు, సంభవం సంభవించదు. అందుకే ఓకే, యాక్సెప్టెన్సీలో ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి? యాక్సెప్టెన్సీలో ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఆ యాక్సెప్టెన్సీలో ఏదైతే విషయం ఏదైతే ఉందో అది మీరు నేర్చుకొని ఉండాలి, మీ జ్ఞానంలో కూడా ఉండాలి ఆ విషయం. ఓన్లీ యాక్సెప్టెన్సీ మీద వర్క్ అవ్వదు, అది మీ నాలెడ్జ్లో కూడా ఉండాలి, మీ జ్ఞాన పరిధిలో కూడా ఆ విషయం ఉండాలి. అందుకే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నీ జ్ఞాన పరిధిలో లేనిది, నీ జ్ఞాన పరిధిలో లేనిది నీ జ్ఞాన పరిధిలో ఉన్నా సరే దానిని నువ్వు అంగీకరించలేనిది. ఒకటేమో నీ జ్ఞాన పరిధిలో లేకుంటే మీకు సంభవం కింద మారదు, అది ఏదైనా సరే, భౌతికమైందైనా ఆధ్యాత్మికమైందైనా. ఉంది నా జ్ఞాన పరిధిలో, కానీ దానిని అంగీకరించలేకపోయినప్పుడు అయినా సరే కాదు. సో సంభవం జరగాలి అంటే రెండు విషయాలు జరగాలి, అది మీ జ్ఞాన పరిధిలో ఉండాలి, రెండు దాన్ని మీరు అంగీకరించగలిగి ఉండాలి. అందుకే చూడండి సెంటెన్స్ రామ్తా మాస్టర్ గారు చెప్పేది, నీ జ్ఞాన పరిధిలో లేనిది జ్ఞాన పరిధిలో ఉన్నా సరే దానిని నువ్వు అంగీకరించలేనిది, నీకు అందుబాటులో ఉన్నా నీకు అది అందుబాటులోనే ఉంటుంది, నీకు ఎప్పుడు అనుభవంలోకి రాదు. ఉంటుంది మన సోల్లో అన్నీ ఉంటాయండి, స్పిరిట్లో అన్నీ ఉంటాయి, సమస్తము దీంట్లో ఉంటుంది. మీకు మరణం లేకపోవడం కూడా మీలోనే ఉంటుంది, మీకు మరణం లేకపోవడం కూడా మీలోనే ఉంటుంది. అయినా సరే దాన్ని మీరు అంగీకరించకుంటే, మీకు అందుబాటులో ఉన్నా సరే మీ సంభవం కింద రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అంగీకరించగలగాలి, ఆ జ్ఞానం మీకు ఉండాలి, అప్పుడే మీకు అందుబాటులో ఉన్నా, ఒక్కోసారి లేనప్పుడు రాదు, ఉంటేనే వస్తుంది. అందుకే మనం మొట్టమొదటగా లెవిటేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయము, లెవిటేషన్ అనేది సాధ్యమే అని అంగీకరించాలి, ప్లస్ అది నాకు సుసాధ్యమే అని అంగీకరించగలిగి ఉండాలి. లెవిటేషన్ అనేది సాధ్యమే అని అంగీకరించగలిగి ఉండాలి, లెవిటేషన్ అనేది సుసాధ్యమే, నేను చేయగలను, నేను సహజంగానే చేయగలను. నేను అది చేయడం కోసము ఏదేదో మళ్ళీ అనవసరమైన కృత్యాలు ఏం చేయను, నేను ధ్యానం ద్వారానే చేస్తాను. నేను లెవిటేషన్ ధ్యానం కాక ఇంకో దాన్ని ఎప్పుడు కూడా నేను వాడను, ధ్యానమే. కాకుంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మన జ్ఞాన పరిధులని మనం ఉపయోగించే వీలుని బట్టి ఉంటుంది. సో లెవిటేషన్ సాధ్యమే అని అంగీకరించండి, లెవిటేషన్ నాకు సుసాధ్యమే అని అంగీకరించగలగాలి. మొదటగా అర్థం చేసుకోవాలి, అంగీకరించగలగాలి. ఇది మీ అందరికీ ఓకేనండి? అంగీకరించడం అనేది గనక మీరు అర్థం చేసుకొని అంగీకరించగలిగితే లెవిటేషన్ అనేటువంటి జ్ఞానంలోకి మనం ముందుకు వెళ్దాం. అది ఇప్పటికిప్పుడే మీరు ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే లెవిటేషన్ అన్నారు, ఎలా అంగీకరించాలి? చిన్నగా ఈ జ్ఞానం మన పిఎంసిలో ఉంటుంది. మీరు సోల్ అవేకనింగ్ వర్క్షాప్ అని చెప్పి ఈరోజు డేట్ కొట్టగానే ఈ జ్ఞానం మన పిఎంసిలో రికార్డ్ అయ్యే వస్తుంది. ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. నేను లెవిటేషన్ గురించి ఎక్కువ చెప్పలేదు నేను బయట, ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా చెప్పాను కొన్ని సెషన్స్, కానీ చాలా తక్కువ చెప్పాను నేను ఈ లెవిటేషన్ గురించి. ఎందుకు తక్కువ అంటే, ఇది నేను చేసిన తర్వాత చేస్తూ చెప్దాం అనుకున్నానండి. నేను దీన్ని లెవిటేషన్ నేను చేసిన తరువాత చెప్దాము సంపూర్తిగా అని చెప్పి నేను ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ చేసే క్షణంలో ఈ థాట్ డైమెన్షన్ ఎర్త్ ప్లేన్ మీద చాలా ఉంటాయి మనల్ని వెనక్కి లాగేవి. కాబట్టి దీన్ని నేర్పిద్దాం. ఫస్ట్ నేర్పించినప్పుడు నేను అందుకు ఒక మాట వాడాను, సమూహపు చైతన్యంలో మనం చేద్దాము అని. సమూహపు చైతన్యంలో ఏదైనా కూడా మన మైండ్ యాక్సెప్టెన్సీలోకి వచ్చేస్తుంది. గ్రూప్ కాన్షియస్లో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఎనర్జీస్ డబల్ త్రిబుల్ అవుతాయి. కాబట్టి గ్రూప్ కాన్షియస్గా ఉన్నప్పుడు మనం ఒక దాన్ని చేసినప్పుడు అది మళ్ళీ ఎనర్జీ ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏకాంతంగా చేయొచ్చు, కానీ మొదటగా గ్రూప్ కాన్షియస్నెస్తో స్టార్ట్ చేయాలి.
ఇక 2 ఉంటాయండి. ఏకాంతంగా స్టార్ట్ చేసి గ్రూప్‌లో కన్నా వెళ్ళొచ్చు. గ్రూప్‌లో స్టార్ట్ చేసి ఏకాంతంలోకైనా వెళ్ళొచ్చు. కానీ ద బెస్ట్ ఏందంటే గ్రూప్‌లో స్టార్ట్ చేసి ఏకాంతంలోకెళ్ళడం బెస్ట్. గ్రూప్‌లో ఏమైద్దంటే ఎనర్జీస్ ఫిక్స్ అయిపోతాయి మీకు. ఆ తర్వాత మీరు ఏకాంతంలో ఎంత సాధన చేసుకుంటే మీకంత వచ్చేస్తూ ఉంటుంది. అంత సాధన అనేది. ఓకేనా మాస్టర్స్? సో, అంగీకరించగలగడం గురించి మనం తెలుసుకున్నాము. ఇంకొక డిక్లరేషన్ కూడా మనం మన మనసులో ఇచ్చుకోవాలండి. రాంత అంటాడు, ఐ యామ్ నాట్ ఇన్ యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్. యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం చాలా చేయలేకపోతున్నాము? ఎంతో చేయగల సామర్థ్యము ఉండి, ఎంతో చేయగల శక్తి ఉండి, అయినా కూడా సాధారణంగానే జీవిస్తున్నాము. ఎందుకంటే మనం మన భౌతిక జీవితంలో యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్లో ఉంటున్నాము. యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్ అంటే ఏంటంటే, నా సమాజము దీన్ని ఓకే అన్నది, నేను దీన్నే ఒప్పుకుంటాను. నా మతము ఇంతవరకే కరెక్ట్ అన్నది, నేను దీన్నే ఒప్పుకుంటాను. నేను చదివిన చదువు ఇంతవరకే కరెక్ట్ అన్నది, నేను దీన్నే ఒప్పుకుంటాను. నా సైన్స్ ఇంతవరకే కరెక్ట్ అన్నది, నేను దీన్నే ఒప్పుకుంటాను అని మన సమాజము, మన సైన్స్, మన మతము, మన నమ్మకాలు ఏవైతే మనల్ని శాసిస్తున్నాయో దానికే మనం లోబడి ఉంటే మనం యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్లో ఉంటాం. లిమిటెడ్ బిలీఫ్, దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటారండి. ఈ భూతలం మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద మ్యాట్రిక్స్ ద గేమ్ అది. ఆ మ్యాట్రిక్స్ని బ్రేక్ చేయకుండా ఎన్లైటన్ కావడం సాధ్యం కాదు. యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్ మీరు బ్రేక్ చేయగలగాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే ఫ్రేమ్లో ఉంటున్నాం మనం. కాకుండా ఈ మూల ఉంటున్నాం, ఏదో సబ్జెక్ట్ వింటున్నాం, కొద్దిగా ఈ మూలకి వెళ్తున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం? ఈ మూలకి వెళ్తున్నాం, మళ్ళీ ఈ మూలకు వస్తున్నాం. అంటే ఎంత నేర్చుకున్నా సరే ఎంతోమంది అదే బాక్సులో తిరుగుతున్నారు, కానీ బాక్స్ని బ్రేక్ చేయలేకపోతున్నారు. ఇప్పటి మానవ సమాజాన్ని శాసించేది, కొంచెం నేను అడ్వాన్స్గా వెళ్తాను, ఇల్యూమినాటి పేరు విన్నారు ఎవరన్నా? ఇల్యూమినాటి ఇప్పటికీ కూడా మన మైండ్స్ అన్ని కొద్ది మంది మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నారండి. ఇప్పటికీ మన అందరి విశ్వంలో జీవిస్తున్న 450 కోట్ల మానవుల మైండ్ సెట్ని ఒక 450 మంది కంట్రోల్ చేస్తున్నారు. దాన్ని ఇల్యూమినాటి బ్యాచ్ అంటారు. ఇల్యూమినాటి కొన్ని తెలుసుకోండి, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇల్యూమినాటి అంటారు. వారు ఒకటి సృష్టిస్తారు, దాన్ని ప్రచారం చేస్తారు, అదే నిజమని నమ్మిస్తారు, మనల్ని ఆ భ్రమలో కొనసాగేలా చేస్తారు. కానీ అది వాస్తవంగా సత్యం కాదు. అది నిజం. నిజం అంటే మారుతూ ఉంటుంది. మారేదాన్ని నిజం అంటాం. సత్యం మారదండి ఎప్పటికీ. మారంది సత్యం, మారేది నిజం. 3 సత్యాలు ఉంటాయి, అవి ఎప్పటికీ మారవు. అది తెలుసుకుందాం కూడా మనం ఇప్పుడు. సో ఆ యాక్సెప్టెడ్ థాట్ ఫ్రేమ్ని మనం బద్దలు కొట్టగలగాలి. ఏంటి మనకి బద్దలు కొట్టాలంటే మనం ఏదో ఒక విప్లవకారుడిలాగా ఒక కత్తి, ఒక బల్లెం పెట్టుకొని యుద్ధాలు చేయడం కాదు. యుద్ధం చేస్తాం, మీ అంతరంగంలో యుద్ధం చేయాలి. మీరు ఒక విషయాన్ని నమ్ముతుంటే ఈ విషయం ఎంతవరకు సత్యం, ఈ విషయానికి ఎంతవరకు ప్రామాణికం ఉంది, ఈ విషయం శాస్త్ర గ్రంథాలలో ఎంతవరకు ప్రామాణికం ఉంది. నేను శాస్త్ర గ్రంథాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వేదాలు, ఉపనిషత్తులు, గీతలు శాస్త్ర గ్రంథాలు మాత్రమే. ఆ తరువాత వచ్చినవి శాస్త్ర గ్రంథాలు కావు, అవి నిజ గ్రంథాలు. ప్రామాణిక గ్రంథాలు కావు. ప్రామాణిక గ్రంథాలంటే వేదాలు, ముఖ్యంగా వేదాల నుంచి తీసుకున్నటువంటి ఉపనిషత్తులు ప్రామాణిక గ్రంథాలు. ఏదైనా మీరు నేర్చుకోవాలన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి మీరు చూడాలి, లేదా మీరు ధ్యానంలో మీ యొక్క ఆత్మని మీరు అడిగినా సరే మీకు జవాబు వస్తుంది. సో ఇక్కడ మనం ఆ ఇల్యూమినాటి కబంధ హస్తాల నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఇంకొంచెం మీరు దీన్ని ఫాలో అవుతూ ఉంటే, ఈ యూనివర్సల్ గెలాక్టిక్ సిస్టమ్ని మీరు ఫాలో అవుతూ ఉంటే, ఇప్పుడు జరిగేటువంటి వార్ ఉంది కదా, ఈ వార్ కూడా ఇల్యూమినాటి వాళ్ళ ప్రభావంతోనే జరపబడుతుంది, ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకోవడం కోసము అని కూడా మన స్పిరిచువల్ లైట్ వర్కర్స్ వాళ్ళు చెప్పుంటారు. స్పిరిచువల్ లైట్ వర్కర్స్ చాలా గ్రూప్, అంటే మనం ఇక్కడ ఉన్నాం, ఇంకా చాలా చాలా స్పిరిచువల్ గ్రూప్స్ ఉన్నాయి. అడ్వాన్స్ స్పిరిచువల్ గ్రూప్స్ మనకి ఎంతో జ్ఞానాన్ని పంచి ఇస్తూ ఉన్నాయి.
సో అవన్నీ మనం నేర్చుకోలేకపోయినా బేసిక్స్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. సో యాక్సెప్టెడ్ థాట్ ఫ్రామ్ అంటే మనము ఆ పరిమిత సత్యంలో కూరుకుపోవడము. అయితే ఇక్కడ నేను పత్రి సార్ని ఇదే అడిగాను ఒకసారి. నేను రామ్తాలుకి రావడం కూడా అదే కారణం. నేను పత్రి సార్తో ఒకసారి, సార్ నాకు అంతిమ సత్యం కావాలి అన్నాను. అంటే రామ్తా చదువు అని చెప్పారు సారు. తర్వాత రామ్తాని చదువుతున్నటువంటి 2009లో చెప్పారు సారు. తర్వాత రామ్తా చదువుతున్నటువంటి క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ పరిమిత సత్యము, అపరిమిత సత్యము, అంతిమ సత్యం అనేది ఉండదు. సత్యం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. ఈ పరిమితమైనవన్నీ కూడా నిజాలు. మనం నిజాల్ని సత్యం అనుకుంటాం. నిజాలు వేరు, సత్యం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే లెవిటేషన్ ఒక నిజం కాదు, ఒక సత్యం. అది అర్థం కావాలన్నమాట. ఇక్కడ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని నేను అన్నాను. నేను ఇక్కడ ఇండియాలో కూర్చొని ఇప్పుడు నేను ఇక్కడ సాయంత్రం పూట ఉన్నాను, నాకు సూర్యుడు కనబడుతున్నాడు అన్నాను. అప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్ ఏమంటాడు, నాకు కనబడట్లేదు సూర్యుడు, నాకు చంద్రుడు కనబడుతున్నాడు అంటాడు. నేనేమో ఇక్కడ సూర్యుడు కనబడుతున్నాను నాకు అంటాను. ఫోన్లో అమెరికాలో నా ఫ్రెండ్ ఏమంటాడు, నాకు చంద్రుడు కనబడుతున్నాడు అంటాడు. ఇక్కడ నేను చెప్పేది కూడా నిజమే, అతను చెప్పేది కూడా నిజమే. ఇద్దరికీ నిజమై ఉంటుందండి అది. దీన్ని మనం ఏమంటాం, నిజం అంటాం. నిజానికి ఒక్కటే ఉండదు, అది ఎన్ని విధాలుగా అయినా నిజమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 అని రాశాను. ఇక్కడ నేను పెన్ తీసుకుని ఏం రాశాను, ఇక్కడ 6 అని రాశాను. అది మీకు ఎలా కనబడుతుంది, 9లాగా కనబడుతుంది. మీరేమంటారు, అది 9 సార్ అంటారు. నేనేమంటాను, ఇది 6 అంటాను. మరి ఏది నిజం? 6 నిజమే, 9 నిజమే. దృక్కోణాలలో దృక్పథాలని బట్టి నిజాలు మారుతుంటాయి. పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి నిజం మారుతూ ఉంటుంది. ట్రూ TRUE, ట్రూత్ కాదు, ట్రూ. నిజం అంటే ట్రూ, ఓకే. కానీ ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. ట్రూత్, TRUTH, ట్రూత్, సత్యము. ఆ సత్యము నేను చెప్పినా, మీరు చెప్పినా, ఇక్కడ ఇండియాలో ఉండి చెప్పినా, అమెరికాలో ఉండి చెప్పినా, అంటార్కిటికాలో ఉండి చెప్పినా సత్యం మారదు. సత్యం ప్రామాణికంగా ఉంటుంది. ఇక్కడ సత్యం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, భూమి గుండ్రంగా ఉంటుంది అంటాం. అది నాకు గుండ్రంగానే ఉంటుంది, అమెరికాలో ఉన్న వాడికి కూడా గుండ్రంగానే ఉంటుంది. ఇద్దరికీ నిజంగానే ఉంటుంది. అదేంటి? సత్యం. సత్యం ప్రామాణికంగా ఉంటుంది. సత్యము మీ అభిప్రాయాల్ని బట్టి మారదండి. సత్యాన్ని చూసి మీరు మీ అభిప్రాయాలు మార్చుకోవాలి తప్ప మీ అభిప్రాయాల్ని బట్టి సత్యం మారదు. అందుకే దాన్ని ట్రూత్ అంటారు. అందరం ఏమనుకున్నామంటే సత్యమేవ జయతే, సత్యమునే పలకవలెను అంటే నిజం చెప్పడమేమో అనుకున్నాం. నిజం వేరు, సత్యం వేరు. నిజానికి వ్యతిరేక పదం ఉంటుంది, అబద్ధం అని. సత్యానికి వ్యతిరేక పదం ఉండదు. జనరల్గా మన తెలుగులో సత్యం అంటే అసత్యం అన్న పదం వాడతాం, కానీ సత్యానికి వ్యతిరేక పదం ఉండదు. సత్యం సత్యమే, దానికి వ్యతిరేకం అంటూ ఏమీ ఉండదు. నిజానికి అబద్ధం అనే వ్యతిరేకత ఉంటుంది. ట్రూ, ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫాల్స్. ట్రూత్కి ఆపోజిట్ వర్డ్ ఉండదు. జనరల్గా మనం గూగుల్లో కొడితే ట్రూత్ కూడా ఫాల్స్ అనేది చూపిస్తాడు, కానీ రాంగ్. అది ట్రూత్, TRUTH, ట్రూత్. సత్యం ఎప్పుడూ ప్రామాణికమైనది. అది ఎవరి అభిప్రాయాల వల్ల మారదు. అది విశ్వం ద్వారా, ప్రకృతి ద్వారా, మహాచైతన్యం ద్వారా ఆల్రెడీ నిర్ణయించబడి ఉంటుంది. అది విశ్వం ద్వారా నిర్ణయించబడుతుంది. దాన్ని ఎప్పటికీ ఎవరూ మార్చలేరు. ఇప్పుడు మనం ఒక మాట అనుకుంటాం, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనుకుంటాం. మరి మనిషి తలుచుకొని గుండ్రంగా ఉన్నటువంటి భూమిని మళ్ళీ ఫ్లాట్గా చేయగలడా? ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది అని ఒక సత్యం. సత్యాన్ని నువ్వు మార్చలేవు, నిజాన్ని మార్చ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ సూర్యుడిని చూస్తున్నాను అనుకున్నావు అనుకో, నువ్వు అమెరికా వెళ్ళు, నువ్వు చంద్రుని చూస్తావు, నువ్వు మార్చగలవు. ఇక్కడ నీ నిజాన్ని మార్చగలవు, సత్యాన్ని మాత్రం ఎప్పటికీ ఎవరూ మార్చలేరు. అందుకే మన ప్రయాణం సత్యం వైపు ఉండాలి. ఇక్కడ 3 సత్యాలు ఉంటాయండి, ప్రాథమిక సత్యాలు అంటాం. ఈ 3 ప్రాథమిక సత్యాలు మీరు బాగా గుర్తుపెట్టి ఎప్పటికీ మీతో ఉండాలి. 3 ప్రాథమిక సత్యాలు ఉంటాయి. ఆ తర్వాత సెకండరీ సత్యాలు కొన్ని ఉంటాయి.
ఏది ఫిజికల్ థింగ్స్కి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఏంటంటే ఒక మొక్క విత్తనం నుంచే వస్తుంది, అదొక సత్యంలాగా ఉంటుంది. కొన్ని విత్తనాలు లేకుండా వచ్చేస్తాయి, ఒక సత్యాలు కొన్ని ఉంటాయి. కానీ మనకి ఆధ్యాత్మికత యొక్క ఆధ్యాత్మిక మహాపరిసత్యాలు 3. అది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ టాపిక్ కూడా దాంట్లో వస్తుంది కాబట్టి. ఫస్ట్ మహాపరిసత్యం ఏంటంటే ఇది ఎప్పటికీ ఎన్నటికీ మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి, అది మీలో జీర్ణించుకుపోవాలి. మొదటి పరిసత్యం ఏంటంటే ఐ యామ్ గాడ్. ఇక అంతే, దాని గురించి మీరు వేరే వ్యాఖ్యానాలు మీరు చేయకూడదు. ఇక ఐ యామ్ గాడ్ అంటే నేను సాక్షాత్తు దైవాన్ని అంటే యు ఆర్ ఆల్ గాడ్స్. అహం బ్రహ్మాస్మి అనేది మొట్టమొదటి మహాపరిసత్యం. ఎందుకు దానంత గట్టిగా చెప్తున్నానంటే నేను ఇక్కడ కూడా మనం కొంచెం కుప్పిగంతులు వేస్తుంటాం. మనం సత్యాల దగ్గర కుప్పిగంతులు వేస్తుంటాం. ఏమనుకుంటాం, ఓకే సార్ నేను దేవుణ్ణే, కానీ నాలో దేవుడి అంశం ఉందేమో అనుకుంటాను. స్టార్టింగ్ ఏమనుకుంటారంటే యాక్చువల్గా మనిషి దేవుణ్ణి 3 విధాలుగా చూస్తూ ఉంటాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దైవం ఎక్కడో ఉంది, దైవం నన్ను సృష్టించింది, ఈ భూమి మీద వేసింది, నేను భూమి మీదకి వచ్చాను, దైవము నా యొక్క చరిత్ర మొత్తం రాస్తూ ఉంటుంది. సో దైవం ఎలా రాస్తే అలా జరుగుతుంది కాబట్టి నేను ఏమీ చేయనవసరం లేకుండా ఖాళీగా కూర్చుంటే సరిపోతుంది, ఆ బాధలను అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ అని సరిపోతుంది అని ఒక యాంగిల్లో చూస్తూ ఉంటారు. లేదా ఆ దైవాన్ని నేను వేడుకుంటాను, నేను దైవాన్ని పూజించడం ద్వారా కానీ, లేదా దైవాన్ని నమాజ్ చేయడం ద్వారా కానీ, లేదా దైవాన్ని స్తుతించడం ద్వారా కానీ, ఏ మార్గం తీసుకున్నా కూడా నేను దైవాన్ని కొద్దిగా ఒప్పించి మెప్పించి నాకు ఏదైతే కావాలో అది నేను తీసుకుంటాను దైవం దగ్గర నుంచి అని ఆలోచించే వాళ్ళు మొదటి రకం. దాదాపుగా వీళ్ళే విశ్వంలో 90% ఉంటారు. 90% మతం అక్కడి నుంచి ఆవిర్భవించింది. దైవం వేరుగా ఉంది, దైవాన్ని సంతృప్తి పరచాలి. పాతకాలంలో ఏం చేసేవారు, దైవాన్ని సంతృప్తిపరచడానికి జంతు బలులు ఇచ్చేవారు, ఏంటేంటో చేసుకుంటూ వచ్చేవారు. ఈ కాలంలో ఏం చేస్తున్నాం, మనం దైవాన్ని సంతృప్తి చేయడం కోసము వాడు మనకు ప్రసాదాలు చేస్తున్నాము, నైవేద్యాలు ఇస్తున్నాము, నమాజులు చేస్తున్నాము, స్తోత్రాలు చేస్తున్నాము. కానీ ఏం చేసినా కూడా మొక్కులు అన్నట్టుగా ఏం చేస్తున్నా కూడా అది మనం దైవాన్ని మన నుంచి బాహ్యంగా చూడడమే అవుతుందండి. అది సత్యం కాదు, అది నిజం. దానిలో మీకు ఆనందం అనిపిస్తే, మనశ్శాంతి అనిపిస్తే మీరు చేసుకోండి. నేను దాన్ని ఆపోజ్ చేయను. మీరు పూజ చేయడాన్ని కానీ, నమాజ్ చేయడాన్ని కానీ, చర్చికి వెళ్ళి బైబిల్ చదవడాన్ని కానీ నేను వ్యతిరేకించను. దాంట్లో మీకు మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది అంటే ఓకే, అది కేవలం మీ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పనులు కేవలం మీ మానసికమైన ఆనందానికి, మీ ప్రశాంతతకే, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితిలోకి ఇవి తీసుకొని వెళ్ళలేవు. ఓకేనా? అలా కొంతమంది చూస్తారు. ఇంకా మిగతా 10%లో ఇంకో 9% ఏం చేస్తారంటే ఓకే దైవం వేరేగా ఉంది, ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ ఆ దైవపు అంశ ఏదైతే ఉందో ఆ దైవపు అంశ ఒకటి నాలో ఉంది అంటే దైవము ఉంది, దైవపు అంశ ఉంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా ఇది మనం ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ పదాలు ఎందుకు వాడాలి అని నేను సారాంశం చెప్పుకుంటూ వస్తున్నాను. దైవం ఉంది, దైవపు అంశ కూడా నాలో ఉంది అని నమ్ముతూ ఉంటారు 9% మంది. ఓకే, ఇది సత్యానికి దాదాపుగా దగ్గరలోకి వచ్చినట్టే, కానీ ఇది సత్యం కాదు, పరిపూర్ణ సత్యం కాదు. పరిపూర్ణ సత్యం ఏంటంటే దైవమని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది సంపూర్తిగా నీలో ఉంది, దాని అంశ నీలో లేదు, సంపూర్తిగా నీలో ఉంది. ఇప్పుడు మనం దేని దైవంగా భావిస్తున్నామో, లేదా మహా చైతన్యంగా, సుప్రీం కాన్షియస్నెస్గా, వాయిడ్నెస్గా, మన ఆరిజిన్, మన మూలంగా భావిస్తున్నామో అది సంపూర్తిగా మనలో ఉంది, అంశమాత్రంగా లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు సంపూర్ణమైనటువంటి దైవాలు, మీరు అంశ దైవాలు కాదు, ఇంచు దైవాలు కాదండి. సముద్రపు యొక్క లక్షణాలన్నీ కూడా సముద్రంలో ఉన్న నీటి బిందువులో ఉంటాయి. ఇప్పుడు మీరు సముద్రాన్ని పరీక్షించాలనుకుంటే సముద్రం మొత్తాన్ని తీసుకొని వచ్చి మీ ల్యాబొరేటరీలో వేయాల్సిన అవసరం లేదు. సముద్రంలోంచి ఒక్క నీటి బిందువుని తీసుకొని వచ్చి మీరు మీ పరీక్ష నాళికలో వేస్తే చాలు.
మీ సముద్రపు మొత్తం లక్షణం అర్థమైపోతుంది. సముద్ర తత్వం మొత్తం కూడా ఒక నీటి బిందువులో ఎలాగైతే నిబిడీకృతమై ఉందో, ఒక చెట్టు యొక్క తత్వం మొత్తం కూడా దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫలంలో ఎలాగైతే నిబిడీకృతమై ఉందో, అలా దేవుడి తత్వం మొత్తం కూడా, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మాస్టర్స్, ఆ పరమేశ్వరుడి తత్వం మొత్తం కూడా ఒక బిందువు, సముద్రం బిందువుగా మార్పు చెందినట్లుగా, మట్టి కుండగా మార్పు చెందినట్లుగా మీలో 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 స్పిరిట్ రూపంలో ఉంది, కాంతి పుంజ రూపంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ ఏదైతే సంపూర్ణ దైవం, పరిపూర్ణ దైవం ఉందో, ఆ పరిపూర్ణ దైవము యాజ్ ఇట్ ఈజ్గా, ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీలోనే కొలువై ఉంది. దాన్ని మనం కాంతి పుంజము అంటాము, లేదా దాన్ని మనం హయ్యర్ సెల్ఫ్ అంటాము, దాన్నే మనం పూర్ణాత్మగా పిలుస్తూ ఉంటాము, దాన్నే మనం స్పిరిట్ అంటాము. సోల్ కాదండి, స్పిరిట్. సోల్ దగ్గరకు వస్తాను. స్పిరిట్. సో వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ స్పిరిట్స్. ఇది మీరు అర్థం, సత్యం ఇది. ఈ సత్యము ఒకవేళ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మారదండి, ఇది మారదు. ఎందుకంటే ఆ యూనివర్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డ సత్యం ఇది. 2 2 4 మీరు వచ్చి నేను ఒప్పుకోను సార్ దీన్ని, నేను 2 2 3 అంటాను, నేను లెక్క చేస్తే నాకు వేరేగా వచ్చింది, నాకు 2 × 2 నాకు 22 వచ్చింది అని మీరు అన్నారనుకోండి, మన దాన్ని ఏమంటాం? మూర్ఖత్వం అంటాం, అంతే కదా, లేదా అమాయకత్వం అంటాం. ఇంకా నేర్చుకోలేదు నువ్వు నేర్చుకున్న ఆయన 2ని 2తో హెచ్చవేస్తే 4 వస్తుంది. 4 వచ్చేంత వరకు మనం చిన్నపిల్లకి నాలెడ్జ్ నేర్పిస్తూనే ఉంటాంగా. చిన్నపిల్లకి మనం ఎక్కాలు నేర్పించేటప్పుడు 2 2 = 4, అది అంతే అంటాం ఇక, ఎందుకంటే అది అంతే కాబట్టి. అలాగే యువర్ గాడ్ అనేది కూడా అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లేదు సార్ ఈ శాస్త్రంలో లేదు, అక్కడ లేదు, ఇక మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే అది మహాపరిసత్యం, అది మారదు, అది సత్యం కాబట్టి ఎప్పటికీ అది మారదు. అందుకే దాన్ని మీరు అంగీకరించండి, సత్యం వైపుగా దాన్ని విశ్వసించండి. దేవుడు సంపూర్తిగా నాలో కొలువై ఉన్నాడు, దైవత్వం అంశాత్మగా కాదు, ఒక పూర్ణాత్మగా నాలో స్పిరిట్ రూపంలో ఉంది. అది కూడా ఎక్కడ ఉంటుందంటే మన సబ్కాన్షియస్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, దాని ప్లేస్ ఇక్కడ సబ్కాన్షియస్. అందుకే అయితే వెస్టర్న్స్ ఏం చేస్తారంటే ఈ వాళ్ళు స్పిరిట్ని అంగీకరించలేక సబ్కాన్షియస్ని అంగీకరించి, సబ్కాన్షియస్లో అంతా ఉంది, సబ్కాన్షియస్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం ఏదైనా చేయొచ్చు అంటూ ఉంటారు. మీరు వెస్ట్రన్ క్లాసెస్కి మీరు వింటే మొత్తం సబ్కాన్షియస్ మీదే ఉంటాయి. ఒక్కొక్క సెషన్ వచ్చేసి వాళ్ళు 10 lakhs 5 lakhs వసూలు చేస్తారు సబ్కాన్షియస్ యాక్టివేట్ చేయడం కోసం. కానీ విషయం ఏంటి అంటే ఇదే, నువ్వు దైవానివి అన్నది సత్యము, ఆ దైవం మొత్తం కూడా నీలో బిందు మాత్రంలో ఇక్కడ కొలువై ఉంది, బిందు మాత్రంలో ఇక్కడ కొలువై ఉంది. దీన్ని నువ్వు గుర్తించి దీన్ని నువ్వు యాక్టివేట్ చేయగలిగితే నువ్వు ఏదైనా చేయగలవు. సత్యాన్ని మార్చడం తప్ప ఏ నిజాన్నైనా మార్చగలవు. ఇప్పుడు మీరు ఒక అనారోగ్యంతో ఉన్నారు, అది మీ వరకు నిజం, మీరు దాన్ని మార్చవచ్చు, మీరు ఆరోగ్యంగా ఉండేలా మీరు చేసుకోవచ్చు. ఒక ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా, దాన్ని మార్చుకోవచ్చు, అబండెన్స్లో ఉండొచ్చు. ఒక జాబ్, మంచి జాబ్ కావాలి, ఇప్పుడు జాబ్ నచ్చలేదు, మార్చుకోవచ్చు. ఎప్పుడు ఇవన్నీ మీరు చేయగలరు? మీరు సంపూర్ణ దైవము అని నమ్మినప్పుడే చేయగలరు, మధ్యలో ఎలాంటి మరకలు ఉండకూడదు. ఓకేనా? అందుకే యాక్సెప్టెన్స్లో ఇది మొట్టమొదటి సంపూర్ణ సత్యం లేదా మహాపరి సత్యం. రెండవ మహాపరి సత్యం ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. నీ ప్రతి వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు, వేరే వారికి సంబంధం ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు దానికి హెల్పింగ్ హ్యాండ్స్లా ఉంటారు తప్పించి నీ ప్రతి వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇది రెండో మహాపరి సత్యం అండి. ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నా సరే, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే, దానికి 100% మీరే కారణం. అది మీ సబ్కాన్షియస్లో ఉండే ఆలోచనల వల్ల కావచ్చు,
లేదా మీకు మీ ఆత్మ నేర్పించే కొన్ని పాఠాల వల్ల కావచ్చు, లేదా ఏదైనా నేర్చుకోవడం కోసం వల్ల కావచ్చు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దానికి 100% మీరే కారణము. మీరు తప్ప వేరే వారు కారణం కాదు. మరి వేరేవారు ఆ కారణము అయ్యేలాగా వాళ్ళని యూనివర్స్ యూజ్ చేసుకుంటుంది. వేరే వారి ద్వారా నీకు ఏదైనా జరిగిందనుకో, ఆ వేరే వారిని యూనివర్స్ని యూజ్ చేసుకుంటుంది అంతే. పాపం వారు కారణం కాదు, వారు సెకండరీ. వారి పాత్ర వారు నిర్వహించారు. ఇది రెండో మహాపరి సత్యం అండి. ఇది తెలుసుకుంటే మీకు దుఃఖం ఉండదు. దేన్నైనా సృష్టించుకోగల శక్తి మీకు వస్తుంది. ఎందుకు అంటే మీరు ఒక అనారోగ్యాన్నే సృష్టించుకున్నారు. మీరే సృష్టించుకున్నారు కదా మీకు అనారోగ్యం ఉంది అంటే. అలాంటప్పుడు అనారోగ్యాన్ని సృష్టించుకున్న మీకు ఆరోగ్యాన్ని సృష్టించుకోవడం పెద్ద విషయం కాదండి. దారిద్ర్యాన్నే సృష్టించుకున్నటువంటి వారికి ఐశ్వర్యాన్ని సృష్టించుకోవడం పెద్ద విషయం కాదు. ఒక నిరుద్యోగాన్నే సృష్టించుకున్న వాళ్ళకి ఉద్యోగం సృష్టించుకోవడం పెద్ద విషయం కాదు. కానీ మీరే కారణము అన్న విషయం మీకు సంపూర్తిగా అర్థమై ఉండాలి. ఇది రెండవ మహాపరిసత్యం. ఇక మూడో మహాపరిసత్యం ఏంటంటే లేదు మరణం. లేదు మరణం, ఇదే మహాపరిసత్యం. మరణం అనేది లేదు. నువ్వు మరణాన్ని ఏ యాంగిల్లో తీసుకుంటావో మీరు తీసుకోండి. మీరు వచ్చిన వర్క్ అయిపోయింది, చాలు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మరణాన్ని ఆహ్వానించి ఆనందంగా వెళ్ళిపోండి. మరణాన్ని ఆహ్వానించండి, చాలనుకున్నారు వెళ్ళిపోండి. మరణం మధురం సార్. అందుకే కదా పత్రి సార్ బాడీ వేకెట్ చేసిన తర్వాత, సార్ బాడీ వేకెట్ చేయడం కంటే 2 months ముందు నుంచే మేడం గారికి ఒక పుస్తకాన్ని ఇచ్చి ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేయండి అని చెప్పారు. ఆ పుస్తకమే మనకు పంచారు ఆ రోజు. మరణం మధురం అనేటువంటి పుస్తకం సార్ యొక్క అమృతోత్సవం రోజు మనకు ఉచితంగా పంచారు. మరణం మధురం, చదవండి ఆ బుక్. ఒక ఇంగ్లీష్ బుక్, అది ట్రాన్స్లేషన్. అందుకే మరణాన్ని చూసి భయపడొద్దు మాస్టర్స్. ఈ విషయం చెప్తున్నా నేను. ఎందుకంటే మరణం లేదు అనేది మహాపరిసత్యం. అయితే మీరు మరణాన్ని ఎలా చూస్తారు అన్న దాన్ని బట్టి కూడా మరణం మీకు సంభవిస్తుంది. వచ్చిన వర్క్ అయిపోయింది అంటే మీ మరణం కూడా మీ ఇచ్ఛ కావాలి. మీ మరణం మీ ఇచ్ఛ కావాలి. మీ ఇచ్ఛ లేకుండా మీకు మరణం రాకూడదు. ఇది సత్యం అండి. ఇది చాలామంది ఒప్పుకోరు. ఫస్ట్ది సెకండ్ది ఓకే 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 అంటూ ఉంటాం, కానీ మూడో దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది లాక్కుంటా ఉంటాం. వామ్మో ఇది కష్టం ఇది కష్టం అనుకుంటా ఉంటాం. కానీ ఇది నమ్మితే పై రెండు ఈజీగా అర్థమైపోతాయి మనకి. మరణం అంటే ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోండి మాస్టర్స్. మరణ భయాన్ని పోగొట్టుకోండి. ఎప్పుడు పోతుంది మరణ భయం? ఇక నేను ఇక్కడికి వచ్చాను, ఇక నా వర్క్ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, మళ్ళీ నేను ఉండనేమో అనుకుంటే కదా మీరు భయపడాల్సింది. అయిపోయింది ఇక నేను వెళ్ళిపోతాను అనుకుంటే కదా మీరు భయపడాల్సింది. కానీ మీరు ఎప్పటికీ సదా ఉంటూనే ఉంటారు కదా, ఇక ఎందుకు భయపడతారు మీరు? రామ్తా మాస్టర్ ఏమంటారు తెలుసా? ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాడు. రామ్తా బుక్లో ఉంటుంది. ఈ క్షణం రామ్తా మాస్టరు ఒక స్టూడెంట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. ఈ క్షణంలో నీతో సహా భూతలం మీద ఉన్నటువంటి జనాభా మొత్తం చచ్చిపోయినా సరే నష్టమేం లేదంటాడు ఆయన. డైరెక్ట్గా అంటాడు, నష్టమేం లేదు, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి మాస్టర్ 10 లక్షల మంది చనిపోయినా ఏం బాధపడకూడదా? అంటే ఆయన ఉద్దేశం బాధపడకూడదంటే మనం నవ్వుతూ ఉండాలని కాదండి, బాధపడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు మన పక్కన వాళ్ళు చనిపోయారు, మనం బాధపడతాం. ఎందుకు? భౌతికంగా మనకి వాళ్ళతో రిలేషన్ ఉంటుంది కాబట్టి మనం బాధపడతాం. కానీ ఎప్పటిదాకా ఉండాలా బాధ? జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. మనతో వాళ్ళతో స్నేహం ఉంది, వాళ్ళ జ్ఞాపకాలు మనతో వాళ్ళ జ్ఞాపకాలతో మనం ప్రయాణం చేస్తూ చేయాలి. కానీ మళ్ళీ వాళ్ళు ఇంకొక దగ్గర వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇక్కడ ఎవరు చనిపోవడం అనేది లేదు మాస్టర్. ప్రకృతిలో ఏదైనా సరే మళ్ళీ ఉంటూనే ఉంటుంది. ఒక పువ్వు రాలిపోతుంది అనుకుంటాం మనం, కానీ పువ్వులోంచి ఆ పుప్పొడి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి చెట్టుకి మళ్ళీ జీవం ఇస్తుంది కదా. ఒక పండు రాలిపోయింది అనుకుంటాం, పండులో ఉన్న గింజ ద్వారా మళ్ళీ చెట్టు వస్తుంది. ఉండకపోవడం అనేది లేదు మాస్టర్స్. ఉండకపోవడం అనేది ఎక్కడా లేదు, ప్రతిదీ ఉంటూనే ఉంటుంది. అందుకే మరణ భయాన్ని పోగొట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఏదో డిసీజ్ ఉంది, పెద్ద డిసీజ్ ఉంది, డాక్టర్స్ 2 months 1 month ఇక నువ్వు నీ టైం అంతే అన్నారు. నో ప్రాబ్లం,
బతకడానికి ప్రయత్నం చేయండి, కానీ చావు వస్తుందని బాధపడమాకండి. నేను బతకడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదండి. బ్రతికి ఉండడానికి 100% మనం ప్రయత్నం చేసి తీరాల్సిందే. చిట్ట చివరి క్షణం వరకు మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ బాధపడకూడదు. అయ్యో మరణం వస్తుంది అని బాధపడుతూ ఉంటే ఆ టెన్షనే వస్తుంది, దాన్ని జయించలేమండి. ప్లస్ మరణం వస్తున్నా కూడా మీరు అప్పటిదాకా హ్యాపీగా జీవించారనుకోండి, ఓకే. మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా మీకు లేదనిపించినప్పుడు హ్యాపీగా దాన్ని ఇన్వైట్ చేయండి. సోక్రటీస్ తెలుసుగా, సోక్రటీస్ పెద్ద ఫిలాసఫర్. ఆ కాలంలో ఎంతోమందిని మార్చాడు. అతను చెప్పిన విషయాలు ఆనాటి రాజులకి మతాధికారులకి నచ్చక అతన్ని జైల్లోకి తీసుకుని వచ్చి విషమిచ్చి చంపాలి అనుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. విషం తీసుకొని వచ్చారు. ఇంకో 2 గంటల్లో సోక్రటీస్కి విషం ఇస్తారు, ఆయన చనిపోతాడు. అప్పుడు సోక్రటీస్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మ్యూజిషియన్ని పిలిపించుకొని ఒక ట్యూన్ నేర్చుకుంటున్నాడు. ఆయన సోక్రటీస్ అక్కడ జైల్లో ఉండి చూస్తుంటే పక్కన ఎవరో ఒక పాప ఫ్లూట్ ఊతుందంట. ఫ్లూట్ మ్యూజిక్ ఊతుంటే ఈయన జైలధికారిని రిక్వెస్ట్ చేసి ఆమెను రప్పించుకొని నాకు ఈ రాగం నేర్పించావా అని చెప్పి ఆమె దగ్గర రాగం నేర్చుకుంటున్నాడు. శిష్యులు వచ్చారు. ఏంది గురుగారు, ఇంకో గంటలో మీకు మరణం రాబోతుంది, మీరేంటి ఫ్లూట్ వాయించుకుంటూ కూర్చున్నారు, కొత్త రాగం అంటే, ఇది కొత్త రాగం, నేను నేర్చుకుంటున్నాను ఈ రాగం అంటాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంది మీరు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటారుగా, అప్పుడు ఉపయోగపడుతుందండి. అప్పుడు ఇవన్నీ, ఈ సంస్కారాలన్నీ కూడా అప్పుడు ఉంటాయి. అవన్నీ కూడా మీ స్పిరిట్లో ఉంటాయి, ఎటు వెళ్ళవు. ఈ బర్త్లో మీరు కొనసాగించాలి అనుకున్న సంస్కారాలన్నీ కూడా నెక్స్ట్ బర్త్లో ఉంటూ వస్తాయి. మీరు కావాలి అనుకుంటే వాటిని మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది తెలుసా? ఒకవేళ కనుక మీరు ఈ జన్మలో ఏమన్నా సరికాని పనులు ఏమన్నా మీరు చేస్తుంటే అవి నెక్స్ట్ బర్త్లోకి రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేయడమే, మీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అది మంచి సంస్కారాలు మీరు చెప్పకుండా మనకు వస్తూనే ఉంటాయి. కొంతమంది అలా కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది అలా స్టార్ట్ చేయగానే నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే పోయిన జన్మలో ప్రారంభించి ఉంటారు. మంచి సంస్కారాలు కొనసాగించబడుతూ ఉంటాయి. సువాసన మాత్రమే మోసుకొని వెళ్ళబడుతుంది. దుర్వాసన లాంటివి ఏమైనా ఉంటే ఏమవుతుందంటే జన్మ ముగించిన తర్వాత క్లీన్ చేయబడుతుంది. కొంతమంది లేదు, నేను ఎవరికో హాని చేశాను, నేను దాన్ని కొనసాగించాలనుకుంటున్నాను, నేను దానికి పశ్చాత్తాపం చేసుకోవాలి అనుకుంటున్నానంటే అవి కొనసాగించబడతాయి తప్ప వాటి మీద రావు. సో కాబట్టి మరణం లేదు, నేర్చుకోవడమే ఉంటుంది. సో మరణం లేదు అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక అసెన్షన్ చేసినప్పుడే మనకు అర్థమవుతుందండి. మీ శరీరాన్ని మీరు ఇలా ఈ ఘన పదార్థంగా ఇలా ఉంచకుండా కాంతిపుంజంగా మార్చగలిగితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు మరణం లేదు అన్న విషయం అర్థమైపోతుంది, అమరత్వం ఉంది అన్న విషయం అర్థమైపోతుంది. నేను రాశాను నా అమరత్వం బుక్లో. అమరత్వం బుక్ లేని వాళ్ళు మన దగ్గర బుక్ స్టాల్లో ఉందనుకుంటా, తెప్పించుకోండి. నేను సంకల్ప సిద్ధి బుక్స్ ఉంటే నేను తీసుకొచ్చాను నా దగ్గర. సంకల్ప సిద్ధి ఉందా? ఓకే. ఒకవేళ అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు మన స్టాల్లో ఉన్నాయి కదా, తీసుకోవచ్చు. అమరత్వం ఒకటి దగ్గర పెట్టుకోండి మాస్టర్స్. ఎందుకంటే మా మరణం మధురం అన్న పత్రిసార్ బుక్ ఒకటి, అమరత్వం బుక్ ఒకటి, లిండా గుడ్మెన్ బుక్ చిరంజీవత్వం, ఈ 3 పుస్తకాలు ఎప్పుడు దగ్గర ఉంచుకోండి. లిండా గుడ్మెన్ ఇంకా చిరంజీవత్వం, పత్రిసారు ద్వారా ట్రాన్స్లేట్ చేయబడ్డటువంటి, అంటే పత్రిసారి యొక్క ఆదేశాలతో, పత్రిసారి యొక్క సూచనతో ట్రాన్స్లేట్ చేయబడ్డ మరణం మధురం అనే పుస్తకం, నా ద్వారా రచించబడ్డటువంటి అమరత్వం, ఈ 3 దగ్గర పెట్టుకోండి. సో ఈ మరణం లేదు అనేటువంటి స్థితికి మనం వెళ్ళే ముందు ఈ లెవిటేషన్ అనే స్థితి మనం దాటాల్సి ఉంటుంది. అందుకే లెవిటేషన్ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి అని ఒక మెసేజ్ ద్వారా, మీరు మెసేజ్ చూసి వచ్చుంటారు, లేదా మన పిఎంసి ద్వారా చూస్తున్న వాళ్ళకి ఈ లెవిటేషన్ గురించి మనం తెలుసుకోవాలి. లెవిటేషన్ చేసిన తర్వాతనే అసెన్షన్ సాధ్యమవుతుంది. అసెన్షన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా లెవిటేషన్ చేసిన వారే. స్వచ్ఛందంగా తమ శరీరాన్ని భూమి నుంచి పైకి లిఫ్ట్ చేయగలిగిన వాళ్ళే. సో అసెన్షన్ చేయడానికి మొట్టమొదటి మెట్టు ప్లస్ చేయాల్సిన ముఖ్యమైనటువంటిది లెవిటేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు అసెన్షన్ అనేది చాలా సులభంగా జరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇది పద్ధతి. లెవిటేషన్ నెక్స్ట్ అసెన్షన్ ఒక పద్ధతి అనమాట. అందుకే నేను లెవిటేషన్ ప్రాసెస్ మీద బాగా ఫోకస్ నేను చేస్తున్నాను. అందుకే మీలో ఏమనుకోవచ్చు అంటే
అసెన్షన్ అంటే ఏంటి? మన శరీరము కాంతి శరీరంగా మారిపోతుంది కదా. లెవిటేషన్ అంటే ఏంటి తెలుసా మాస్టర్స్? నిజానికి లెవిటేషన్ అంటే స్వయం మారిపోవడము. స్వయం అంటే ఆత్మ. నేను ఆత్మని స్వయం, నేను, ఆత్మ అనే పదాలతో మనం చెప్తూ ఉంటాం. స్వయం అన్న పదం మనకు అద్భుతంగా ఉంటుంది. స్వయం, నేను అని మనం అనుకున్నప్పుడు ఆ ఫీల్, ఆ మధురానుభూతి వేరే ఉంటుందండి. అందుకే లెవిటేషన్ అంటే స్వయం మారిపోవడమా, లేదా ఇప్పటిదాకా నేనున్న ఈ శరీరం మారిపోవడమా, లేదా ఈ పాత్రని పక్కన పడేయడమో, లేదా మరణించి పైకి వెళ్ళడమా? కానే కాదు. ఎవరికైనా లెవిటేషన్ అంటే ఈ అభిప్రాయాలు ఉంటే వాటిని తీసేసుకోండి. ఏమేం కాదు? లెవిటేషన్ అంటే స్వయం మారిపోవడం, ఆత్మ మారిపోవడం కాదు. అంటే ఆత్మ మారిపోవడం అంటే ఒక్కోసారి ఏంటంటే మనం వేరే సోల్స్ మన బాడీలోకి వచ్చేటువంటి జర్నీ కొన్ని ఉంటాయి. వేరే సోల్స్ మన బాడీలోకి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి కదా. కొన్ని సోల్స్ వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. కొంతమందికి అవుతూ ఉంటుంది. అలా కాదు. లెవిటేషన్ అంటే అది కాదు. ఇంకోటి ఏం కాదు, ఈ శరీరాన్ని వదిలివేయడం కాదు. ఈ శరీరం ఇలాగే ఉంటుంది. ఈ శరీరం కాంతిపుంజంగా కూడా మారాల్సిన అవసరం లేదు. శరీరం ఇప్పుడు నేను ఉన్నా కదా, నేను ఇలాగే ఉంటా. నా శరీరంలో ఎలాంటి మార్పులు రావు. నా ఆత్మ కూడా ఏమీ కాదు. నాలో ఎవరు కూడా సోల్ వాక్ అనేది ఏమీ ఉండదు. ఓకే, వాకింగ్ త్రూ కూడా ఏమీ ఉండదు. లేదా పోషిస్తున్న పాత్ర వదిలేయడము అంటే, ఇప్పుడు నేను ఒక టీచర్ జాబ్ పోషిస్తున్నా కదా, నా పాత్ర ఏంటి? ఇక్కడ ఒక టీచర్ జాబ్ చేస్తున్నాను, రామ్తా స్టూడెంట్గా, రామ్తా సోల్జర్గా ఉన్నాను. దాన్ని వదిలేసి ఇంకేదన్నా చేయడమా? కాదు. ఇవి కాదనమాట. లేదా మరణించి పైకి వెళ్ళిపోవడమా? కాదు. ఇవన్నీ లెవిటేషన్ కాదు. పైన చెప్పిన వాటిలో ఏ ఒక్క మార్పు కూడా జరగాల్సిన అవసరం లేదు. నేను ఇలాగే ఉంటాను, నేను చేస్తున్న జాబ్ ఇలాగే ఉంటుంది, నేను చెప్తున్న టీచింగ్స్ ఇలాగే ఉంటాయి. నా రూపం మారదు, నా రూపం కూడా మారదు, నా ఆత్మ మారదు, ఏది మారదు. ఏమవుతుందంటే చూడండి, కీలకమైన పాయింట్ ఏంటంటే మాస్టర్స్, ఇక్కడ గాయకుడు మారాల్సిన అవసరం లేదు. రాసుకోండి నోట్బుక్ ఉంటే. గాయకుడు మారాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే పాట పాడుతున్న పాటగాడు మారాల్సిన అవసరం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడుతున్నారండి, ఆయన మారాల్సిన అవసరం లేదు. అలాగే ఆ గాయకుడు ఎంచుకున్న రాగం మారాల్సిన అవసరం లేదు. గాయకుడు మారాల్సిన అవసరం లేదు, ఆయన ఎంచుకున్న రాగం కూడా మారాల్సిన అవసరం లేదు. మరి ఏం మారాలి అంటే, ఆ గాయకుడి యొక్క స్వరం ఉంటుంది చూసారా, ఆ స్వరం యొక్క స్థాయి మారాలి, పిచ్ మారాలి. చూడండి, చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్లో రామ్తా మాస్టర్ గారి యొక్క జ్ఞానం నా ద్వారా మీకు అందరికీ అందించబడుతుంది. లెవిటేషన్ అంటే సింగర్ మారాల్సిన అవసరం లేదు. సింగర్ ఎంచుకున్నటువంటి ఆ ట్యూన్ మారాల్సిన అవసరం లేదు. అదే ట్యూన్ ఉంటుంది, అదే సాంగ్ ఉంటుంది, అదే సింగర్ ఉంటాడు. ఏది మారాలి? పిచ్ మారాలి. పిచ్ మారాలి అంటే ఏంటి? స్థాయి మారాలి. అంటే మానవుడి యొక్క ఈ భౌతిక శరీరం మారాల్సిన అవసరం లేదు, ఆత్మ మారాల్సిన అవసరం లేదు. కానీ ఈ శరీరం యొక్క స్థాయి మారాలి. మరి ఎలా మారుతుంది శరీరం యొక్క స్థాయి అంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ లెవిటేషన్ చేసింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ఫ్యాన్ని మార్చాము, లేదా ఫ్యాన్ రెక్కలు తిరిగేటువంటి స్పీడ్ మారుస్తాము. ఇక్కడ స్పీడ్ మార్చాలి. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది చూడండి, అది ఎంత మీద తిరుగుతుంది ఫ్యాన్? మీకు కనబడే ఫ్యాను 5 మీద ఉందనుకుంటా కదా, 5 మీద. ఒక ఫ్యాన్ ఉందండి, మన ఇంట్లో చూస్తూ ఉంటాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను లెవిటేషన్ని. మనం ఫ్యాన్ చూస్తుంటాం, అసలు మన ఫ్యాన్ ఆన్ చేయము, 3 రెక్కలు మంచి కనబడతాయి మనకి, 3 రెక్కలు మంచి కనపడతాయి. 1 మీద ఉంచేస్తాము, రెక్కలు తిరగడం స్టార్ట్ అవుతాయి. 3 రెక్కలు ఓకే కనబడుతూ ఉంటాయి, 1 మీద ఉన్నా సరే. 3 రెక్కలు కాకుండా అవి తిరుగుతూ ఉంటాయి. మనం రెగ్యులేటర్ ఏం చేస్తాం? 2 మీద పెడతాం, కొంచెం స్పీడ్ పెరిగిద్ది. 3 రెక్కల స్థానంలో 2 రెక్కలు కనబడుతూ ఉంటాయి. 3 రెక్క ఉంటుంది, మన కంటికి కనబడదు. ఇంకొంచెం 3 మీద పెట్టేస్తాం, 3 రెక్కల్లో 1 కనబడుతుంది, 2 కనబడవు. ఇంకా 4 మీద 5 మీద పెట్టినప్పుడు ఏమైంది? రెక్కలు కనబడవు, మనకి రెక్కలు కనబడవు.
ఏం కనబడవు. గాలి బాగా వస్తుంటుంది, రెక్కలు కనబడవు. అంటే రెక్కలు లేనట్ట? రెక్కలు కనబడినంత మాత్రాన రెక్కలు లేనట్ట? రెక్కలు ఉన్నాయి. రెక్కల స్పీడ్ పెరిగింది. సేమ్ టు సేమ్ మాస్టర్స్, నా బాడీ ఉంది. నా బాడీ కానీ ఎవరైతే లెవిటేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బాడీ యొక్క స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు రెక్కల్లాగా నేను ఏమైనా గుండ్రంగా జూయమని చెప్పి నేను తిరుక్కుంటూ వెళ్తానా? ఆ లెవిటేషన్ అప్పుడు వెళ్ళను. స్పీడ్ ఎక్కడ పెరుగుతుంది? నా బ్రెయిన్లో పెరుగుతుంది స్పీడ్. నా బాడీ ఏం చలించదు, ఏం తిరగదు. కాకపోతే ఎప్పుడైతే నా బ్రెయిన్లో నా బాడీ తాలూకు ప్రతిదీ బ్రెయిన్లో ఉంటుందండి. ఈ బాడీ తాలూకు ఫ్రీక్వెన్సీ బ్రెయిన్లో పెరగంగానే అసలు బ్రెయిన్కి బాడీ కనిపించదు.